హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజ్. ప్లీజ్ కీప్ సపోర్ట్ గైస్. ఒక చిన్న లైక్ ఇచ్చి మన వీడియోకి అయితే సపోర్ట్ చేయండి. సో స్కూల్ హాలిడే అయితే ఇచ్చేశారండి, సంక్రాంతి హాలిడే ఇచ్చేశారు. మా పాప అయితే ఒకటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని డైలీ అంటే చెప్తుందండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం మమ్మీ, ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం మమ్మీ అని అంటుంది. పాప ఇంట్లో ఉంటే చాలండి, నేను అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటా కదా, ఆమె బొమ్మలు తీసి మళ్ళీ అక్కడ పెట్టడం, నేను తీయడం, మళ్ళీ తీసుకొచ్చి ఆమె అక్కడ పెడుతుంది. మళ్ళీ అట్లనే బనానా తింటుంది, ఆ బనానా తొక్కు పెట్టేస్తుంది, కైట్తో ఆడుకుంటుంది, కైట్ ఎగరేస్తుంది అంటది ఆమె ఇప్పటి నుంచే. టెర్రస్ పైకి వెళ్తే నేను ఎగరేస్తా మమ్మీ అని అంటుంది. వద్దు బేటా నువ్వు కింద పడతావు, ఎందుకులే ఇంట్లోనే ఆడుకో అని చెప్పేశాను ఆమెకైతే. సంక్రాంతి హాలిడే మనకు సాటర్డే నుంచి అయితే ఇచ్చేశారండి. సో స్కూల్ అయితే లేదు, మా వారికి డ్యూటీ కూడా లేదు. నేను మా పాప వచ్చేసి అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. సో మా పాప అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని సతాయిస్తుంది. సో ఆమె కోసమైనా వెళ్ళాల్సి వస్తుందండి. మా వారికి వెళ్దాము, మనము సంక్రాంతి వరకు సెలబ్రేషన్ చేసుకొని వద్దామంటే లేదు ఈసారి మనం ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుందాము, ఈ హాలిడే మొత్తం నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటా, ఎక్కడికి రాను, ఈసారి మనమే ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుందామని ఆయన ఖచ్చితంగా చెప్పేసిండన్నమాట. సో పాప కోసం అయితే వెళ్ళాల్సి అయితే వస్తుందండి. ఆమె చాలా రోజుల నుంచి కలవరిస్తుంది, ఒకటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, మామ వాళ్ళ ఇంటికి వెళ్దామని కలవరిస్తుంది. సో ఆమె కోసమైనా వెళ్ళాల్సి అయితే వస్తుంది. కుకింగ్ అయితే అయిపోయింది, అలాగే టిఫిన్ కూడా అయిపోయిందండి. టిఫిన్ చేసేసాము, ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే లగేజ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. పెద్దగా లగేజ్ బ్యాగ్ అయితే ఏం లేదండి. సో డైలీ వేర్ బట్టలు అయితే అక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాయి. సో పాప బట్టలు కూడా ఉంటాయి, నా బట్టలు కూడా ఉంటాయి అక్కడ. ఆల్మోస్ట్ వన్ డే ఉండి మళ్ళీ రిటర్న్ బ్యాగ్ అయితే ఇంటికైతే వచ్చేస్తాము. సో నేనైతే బ్యాగ్ కాకుండా ఇలా హ్యాండ్ బ్యాగ్లో అయితేనే సెట్ చేసుకుంటున్నానండి. బ్యాగ్ ఎందుకు, మళ్ళీ పాపను తీసుకోవాలి, మళ్ళీ బ్యాగ్ తీసుకొని పాపను క్యారీ చేసుకుంటూ బ్యాగ్ క్యారీ చేసుకుంటూ వెళ్ళాలంటే కష్టం అయిపోతుంది ఆ ట్రాఫిక్లో. సో మేమైతే బస్కి అయితే వెళ్తున్నామండి. సో పాప అయితే రెడీ అయిపోయింది. సో నా బ్యాగ్లో అయితే అన్నీ చెత్త చెదారాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి నా బ్యాగ్ అయితే చూసుకుంటాను నేను. అందులో కొన్ని పేపర్స్ అయితే ఉన్నాయి, పాప స్కూల్ సంబంధించిన పేపర్స్. సో పాప అయితే రెడీ అయిపోయింది. సో ఆమె చెప్పులు అయితే, నా చెప్పులు ఏవి మమ్మీ అని అడుగుతుంది. సో ఇచ్చేసాను ఆమె చెప్పులు ఆమెకైతే. అస్సలు అనుకోలేదండి, ప్లాన్ చేసి అయితే అస్సలకి వెళ్తలేను. సో మామూలుగా అసలు వెళ్ళొద్దే అనుకున్నాం. పాప అయితే ఊకే అంటుంటే వాళ్ళ డాడీ వచ్చేసి ఒకసారి వెళ్ళిరా ఆమె నువ్వు చూపెట్టుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసి సండే రోజు వచ్చేసి అన్నాడు. సో నేను ఇక్కడికే లేట్ అయిపోయింది, టైం వచ్చేసి 12 అవుతుందండి. మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆలేరు, మమ్మీ వాళ్ళ యాదాద్రి డిస్టిక్ వచ్చేసి మనము బస్సుకి వెళ్తున్నాం కాబట్టి వెళ్ళేసరికి ఈవినింగ్ మళ్ళీ నైట్ అయిపోతుంది. సో పాపను తీసుకుని వెళ్తున్నాం కాబట్టి వెళ్ళేసరికి లేట్ అయితే అయిపోతుందండి. ఇక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి, అక్కడ మళ్ళీ వెయిట్ చేయాలి. అస్సలు బస్సు ఫుల్ రష్ ఉంటాయి పండుగ సీజన్లో. అలాగే ఇక మేడారం జాతర కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అసలు చాలా అంటే చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. అసలు బస్ అనేది అసలు రష్తో ఫుల్ నిండైతే ఉంటుందండి. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ అయితే ఉండదండి, పాపని తీసుకొని బస్సులో ట్రావెల్ చేయాలి ఆ రష్లో. పాపకి ఇబ్బంది, మళ్ళీ మనకి ఇబ్బంది. చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే కొంచెం రిస్క్ పని. ఈ పండుగ సీజన్లో అయితే ఫుల్ రష్ అయితే ఉంటుంది. అండ్ ఈ మంత్ నుంచే మనకు మేడారం జాతర కూడా స్టార్ట్ అయిపోతుందండి. సో రోడ్లో వెంబడైతే ఫుల్ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి, మేడారం వరంగల్ సైడు. ఆ సైడ్ రూట్ వెళ్ళాలంటే బస్సు కూడా ఫుల్ రష్గా ఉంది. సో నేనైతే హన్మకొండ బస్ అయితే ఎక్కాలి. సో హైవేకి అయితే వెళ్ళిపోతున్నాయండి. మా విలేజ్కి వెళ్ళాలంటే కొన్ని బస్సులు మాత్రమే వెళ్తున్నాయి, ఎక్కువ బస్సులు అయితే అస్సలు వెళ్ళట్లేదు. అదొక పెద్ద రిస్క్ అయితే అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అయితే హౌస్ మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టి అయితే నీట్గా పెట్టి సర్ది వెళ్ళిపోతానండి. ఎందుకంటే మా వారు ఇవన్నీ అయితే చెయ్యడు కాబట్టి నేనైతే చేసేస్తున్నాను. కిచెన్ రూమ్లో అయితే మార్నింగ్ చేసిన టిఫిను, అలాగే మధ్యాహ్నానికి నైట్ కూడా లంచ్ కూడా ప్రిపేర్ అయితే చేసేసానండి. ఇప్పటికే 12 అయిపోయింది టైము. సో మేమైతే కొంచెం లంచ్ కూడా చేసి వెళ్ళిపోతాం పాప మేము. మళ్ళీ బస్ స్టాప్లో అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడ బస్సు కోసం అయితే. లంచ్ అయితే చేసుకున్నామండి. సో లంచ్ చేసుకున్న తర్వాత
ఆ రైస్ ఉన్న గిన్నె, మళ్ళీ కర్రీ ఉన్న గిన్నె అవన్నీ చేంజ్ చేసి అవన్నీ క్లీన్ చేసి ఎక్కడికక్కడ అయితే సెట్ చేస్తానండి. మళ్ళీ నేనైతే వెళ్ళేది ఒక్క రోజే అండి. సో సాటర్డే రోజు అయితే వెళ్తున్నా, మళ్ళీ మండే రోజు అయితే రిటర్న్ అయితే వచ్చేస్తాం. సో మా వారైతే సండే ఈవినింగ్ వరకు నైట్ వరకు వచ్చేయండి అని చెప్పిండు. సో కుదరదు కాబట్టి మండే మార్నింగ్ వరకు వస్తా అని చెప్పిన నేను. సో నేను వచ్చే వరకు ఇల్లు మొత్తం నీట్గా ఉండడానికి ఒక్క రోజుకే ఇంత హడావిడి అయితే చేస్తున్నా ఇంట్లో. నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసే వరకు మా వారు కిచెన్ రూము కంపు చేస్తాడో ఏమో తెలియదు, కానీ నేనైతే అన్నీ నీట్గా పెట్టేసి సెట్ చేసి మళ్ళీ కిచెన్ ఫ్లోర్ అయితే మొత్తం నీట్గా అయితే చేసేస్తున్నానండి. ఎక్కడ సామాన్లు అక్కడ నీట్గా అయితే పెట్టేసుకుంటాను. కబోర్డ్లో కూడా అన్నీ నీట్గా సర్దేసి అయితే పెట్టేస్తాను. మా వారు కూడా నీట్గానే పెట్టుకుంటాడు. చూద్దాం ఇక ఎలా ఉంటుందో, ఒక రోజుకి ఇల్లు ఎలా నీట్గా పెట్టుకుంటాడో లేదో. నాకైతే ఈ మధ్యలో ఇండోర్ ప్లాంట్స్ పిచ్చి అయితే ఎక్కువ పట్టిందండి. ప్లాంట్స్ పిచ్చి ఎక్కువ పట్టింది. కొన్ని ఇంట్లో అయితే ఇండోర్ ప్లాంట్స్ అయితే పెంచుకుంటున్నాను నేను. సో ఇంట్లో పాజిటివ్ వైబ్గా ఉండాలండి. సో వాటికైతే వాటరింగ్ అయితే ఇస్తున్నానండి. మా వారు ఇస్తారో ఇవ్వరో అని. నాకు ఈ మధ్య ప్లాంట్స్ పిచ్చి పట్టింది. బయటికి వెళ్తే చాలు ఏదో ఒక ప్లాంట్స్ తెచ్చి అయితే ఇంట్లో అయితే పెడుతున్నా. చెట్లు పిచ్చి పడితే బాగా పట్టిందండి. సో గ్రీనరీ ఇంట్లో చెట్లు పెంచుకోవాలని కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో మా పాప కూడా వాటరింగ్ ఇస్తుందండి. సో మా ఆయన కూర్చున్న సైడ్ అయితే మనీ ప్లాంట్ చెట్టు ఉంది. సో వాటికైతే వాటరింగ్ ఇస్తుంది. సో మళ్ళీ వన్ డే కదా, మనం ఇండోర్ ప్లాంట్స్కి డే బై డే వాటరింగ్ చేసుకుంటే ఏం కాదు, 2 డేస్కి ఒకసారి చేసుకుంటా ఏం కాదు. సో మా వారు ఇస్తారో ఇవ్వరో అనే ఉద్దేశంతో నేనైతే మొత్తం అయితే వాటరింగ్ అయితే ఇస్తున్నా. మా సెల్లారు కింద కూడా కొన్ని ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అలాగే బయట కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. వాటికి మార్నింగే ముగ్గేయడానికి వెళ్ళినప్పుడు బయట ఉన్న ప్లాంట్స్కి అయితే నీళ్ళైతే పోస్తానండి, వాటరింగ్ చేసుకుంటాను మంచిగా. మా సెల్లార్ కిందగా ఇలా మనీ ప్లాంట్స్, కొన్ని బచ్చల కూర, ఫ్లవర్ చెట్లు ఇలా పెట్టుకున్నా. అలాగే బయట కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. అవన్నీ మార్నింగే నేను వాటర్ అయితే పోసుకుంటా డైలీ. సో అక్కడ వచ్చేసి మా వారి అయితే రెడీగా ఉన్నారండి, మాకు డ్రాప్ చేసి వస్తాడు. సో బస్సు చూడండి ఎంత రష్ ఉందో, ఎంత జనాలు ఉన్నారో. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆలేరు వరకు నేనైతే నిలబడి వచ్చానండి. ఫైనల్గా అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో మమ్మీ అయితే నాటేయడానికి పోయింది. సో నేను దగ్గర అక్కడి నుంచి ఆలేరు వరకు నిలబడి వచ్చాను. మా పాపనైతే ఇంకో పాప అయితే ఎత్తుకుందండి, ఆమె దగ్గర అయితే కూర్చోబెట్టేశాను. నేనైతే నిలబడి వెళ్ళాలండి, పెద్ద రిస్క్ అనిపిస్తుంది నాకు ఇలా ఇంత దూరం నిలబడి వెళ్ళాలంటే. ఫైనల్గా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో మమ్మీ అయితే నాటేయడానికి వెళ్ళిందండి. సో ఆలేరు నుంచి మా అన్నయ్య అయితే పికప్ అయితే చేసుకుండు. మేము అక్కడ మా పాపకు కొన్ని మిర్చి, బనానా, బజ్జీలు అయితే మేము తెచ్చుకున్నాం. సో ఆలేరు నుంచి వేడిగా అక్కడ కూర్చొని అయితే తింటున్నాం. ఇక్కడికే 5 అవుతుంది. మమ్మీ ఇంకా హాఫ్ అన్ అవర్లో అయితే వస్తా అని చెప్పిందండి. ఫైనలీ మా పాప అయితే ఫుల్ హ్యాపీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని. సో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.